హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మార్నింగ్ అయితే ఈరోజు ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఉప్మాకైతే రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని తగినంత వాటర్ వేసుకున్నాను. వాటర్లో ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు రవ్వ అయితే వేసుకుంటున్నాను. నేను ఒక టీ గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. టీ గ్లాస్ రవ్వకి 2.5 వాటర్ పోసాను. ఇంకా కొంచెం పొడి పొడిగా కావాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి పోసుకోవచ్చు వాటర్. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరేం టిఫిన్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ఈరోజు మధ్యాహ్నంకి అయితే లంచ్లోకి నేను మిల్ మేకర్ పులావ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. సో నేను ఏ విధంగా చేస్తానది ఒకసారి అయితే మీకు చూపించేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్, నెయ్యి రెండు కలిపి వేసుకుంటే బాగుంటుందండి. బట్ నా దగ్గర నెయ్యి అయిపోయింది. ఇంకా నేనైతే ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోండి. ఇంకా ఇందులోకి అయితే ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేస్తున్నానండి. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకుంటున్నానండి. బిర్యానీలోకి జీడిపప్పు బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్టే వేసి వేయించవచ్చు, కానీ అవి మాడిపోయినట్టు అవుతాయి కదా, అందుకనేసి నేను ఫస్ట్ అయితే వేయను. ఇంకా తర్వాత అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే గసగసాలు వేసుకుంటున్నాను. గసగసాలు మీ ఇష్టం అండి. నేనైతే మసాలా బాగుంటుంది అనేది వేస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నాను. జస్ట్ ఒక్క టమాటా వేసుకున్నానండి, నేను ఎక్కువ టమాటాలు వేయలేదు. నాకు ఎందుకు బిర్యానీకి ఎక్కువ టమాటాలు వేస్తే అది వచ్చేసి టమాటా రైస్ మారి అనిపిస్తుంది, అందుకనేసి నేను తక్కువ వేసాను. కొంచెం టమాటా వేసి వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గరిటెడు పెరుగు వేసుకున్నానండి. ఇవి వాటర్ అంతా పీల్ చేసుకునేంత వరకు వేయించుకోవాలి. సో కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇంక ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మిల్ మేకర్ కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. అవి అయితే వాటర్ అంతా పిండేసి వేసుకుంటున్నాను. కొంతమంది చన్నీళ్ళల్లో వేస్తారండి. చన్నీళ్ళలో వేస్తే ఆ స్మెల్ అనేది పోదు, అందుకనేసి నేనైతే వేడి నీళ్ళు కాగబెట్టేసి అందులో వేసి నానబెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఆ వాటర్ అంతా అవి పీల్చుకొని ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అవి అయితే వేసుకున్నాను. కొంచెం ఆ వాటర్ అంతా అది పోయేంత వరకు మూత పెట్టేసి వేయించేసుకుంటున్నాను. చూడండి బాగా వేగిపోయింది కదా, వాటర్ అంతా కూడా పోయింది. ఇంకా ఇప్పుడైతే ఇందులో రైస్ వేసుకుంటున్నాను. సో రైస్ వేసేసాను. రైస్ వేసేసిన తర్వాత బాగా కలిపేస్తున్నానండి. ఇప్పుడే కలిపేస్తాను, ఇంకా మళ్ళీ
రైస్ వాటర్ అనేది వేసిన తర్వాత ఇంకా ఊరికే గరిటె పెట్టి తిప్పనండి. సో బాగా కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇవైతే బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే అలాగే కలిపేస్తానండి. ఇంకా రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు సరిపడా వేసేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడతాను. 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేస్తానండి. రైస్ అయితే సూపర్గా అయిపోద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. సో మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి రైస్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇవి కొత్త రైస్ అండి, నేను ఇంతకుముందు వాడే బ్రాండ్ కాదు. ఈ బియ్యం అయిపోతే వేరే తీసుకొచ్చాడు, కానీ పలావ్ రైస్కి అయితే చాలా బాగుంటుంది. బిర్యానీకి అవి వాళ్ళు చెప్పారు, బిర్యానీకి చాలా బాగుంటాయి అమ్మ ఈ రైస్ అన్నారు. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. నిన్నే తీసుకొచ్చాను రైస్. సో రైస్ అయితే చూడండి అసలు ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుందండి. సో యమ్మీ మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే తినేస్తున్నాను. సో మధ్యాహ్నం మీరేం లంచ్ చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో ఈరోజు అయితే మీకు మంచి జ్యూస్ చూపిస్తానండి, చాలా హెల్దీ జ్యూస్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే మా ఆయనకి పెట్టానండి, ఒకసారి వీడియోలో చెప్పు అంటే ఆయన సిగ్గుపడుతున్నాడు, చెప్పట్లేదు. సో తీసేయి అంటున్నాడు వీడియో, అందుకనేసి నేను ఆపేశాను. ఇంకా ఇక్కడైతే సపోటాలు మొన్న చెప్పాను, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, సపోటాలు తెచ్చారు, పచ్చిగా ఉన్నాయి. అవి కట్టేసి రైస్లో పెట్టేస్తానని. బాగా పండిపోయినాయండి. ఇంకా సపోటాతో జ్యూస్ అయితే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే పండిన సపోటాల వరకు పక్కకు తీసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ పండిపోయినాయి, నేను హాఫ్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా వీటినైతే వాటర్లో వేసి పెట్టానండి. ఒక 5 నిమిషాలు నానితే ఆ పైన అదంతా పోద్దనేసి నానబెట్టేశాను. తర్వాత ఇంక ఇవన్నీ లోపల విత్తనాలు తీసి ఆ గుజ్జు వరకు తీసుకుంటున్నానండి. సో గుజ్జు అంతా తీసేసాను, మిక్సీ జార్లో వేసుకున్నాను చూడండి. ఇందులో అయితే బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లము కొంచెం వాటర్ వేసి నానబెట్టి పెట్టానండి ముందుగానే, అంతే బెల్లం అంతా కరిగిద్దని. ఇంకా బెల్లం వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తానండి. చూడండి ఈ విధంగా అయితే స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో అయితే 1 గ్లాస్ చల్లటి పాలు అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తే టేస్ట్ పోద్దండి, అలా వేయకండి, ఒట్టి పాలు మాత్రమే యాడ్ చేసుకోండి. సో వేసాను కదా, ఇంక ఇప్పుడైతే బాదం బంక నానబెట్టి ఉంచానండి. నేను ఈ ఎండలో వచ్చినప్పటి నుంచి మజ్జిగలో అలాగా ఎక్కువగా యూస్ చేస్తున్నాను. ఇంకా నైట్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను, సగం అయితే మజ్జిగలో తాగేసానులేండి. ఇంకా అది కొంచెం ఉంటే ఇంక ఇందులో వేస్తున్నాను. సో మిక్సీకి అయితే వేసుకున్నాను కదా, చూడండి ఎంత బాగా జ్యూసీగా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇలాగే బాగుంటుందండి. కాకపోతే నేను గార్నిషింగ్కి కొంచెం పైన జీడిపప్పు బాదం పప్పు సన్నగా చాప్ చేసి వేసాను.
మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదు అనుకుంటే అలా వేసుకొని అవసరం లేదు, నార్మల్గా అలాగే తాగేయచ్చు. బాడీ కూడా చాలా కూల్ అవుతుందండి. సమ్మర్కి అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. సో బాగుంది అంటే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా నైట్ చికెన్ తీసుకొచ్చారు మా ఆయన. 8 అయి ఉంటుందండి, చాలా లేట్ అయిపోయింది. ఒకసారి చికెన్ చేసేద్దాం అనుకుంటే చికెన్కి పొడి అయిపోయింది, మసాలా పౌడర్ అయిపోయింది. సో ఒకసారి అయితే మీకు చూపించేద్దామని చెప్పేసి ఇంకా చేశాను, లేదంటే ఆ వీడియో తీయాలనుకోలేదు నేను. సో ఒకసారి అయితే నేను మసాలా పొడి ఏ విధంగా పట్టుకుంటాను అనేది మీకు చూపించేస్తాను. ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం, ఎండు కొబ్బరి, కొంచెం గసగసాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర వేసేసి ఫ్రై చేసేసుకొని మెత్తగా పొడి పట్టేసుకుంటానండి. ఇదైతే చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించేసాను. అందులో చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు వేసి కొంచెం బాగా మగ్గనిచ్చేసి ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా కూరకు సరిపడా కారం వేసాను. ఇదే కొంచెం దగ్గర పడ్డ తర్వాత నేను ఇప్పుడు పట్టి పెట్టుకున్నాను కదా పొడి, ఆ పొడి అయితే వేస్తానండి. ఇంక ఇదైతే ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ వాటర్ అంతా బాగా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. సో బాగా వేగిపోయిందండి. ఇంక ఇప్పుడైతే నేను పౌడర్ పట్టి పెట్టుకున్నాను కదా, అదైతే వేసుకుంటున్నాను. ఈ పౌడర్ చికెన్ కనే కాదండి, నార్మల్ మసాలా కూరల్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండా నార్మల్గా ఇగురు పెట్టుకుంటాం కదా కూరలు, అలా అందులో ఒక స్పూన్ వేసుకొని చేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి. అసలు నార్మల్ చికెను, మటను ఆ ఫ్లేవర్ వస్తుంది మనం నార్మల్ వెజిటేబుల్తో చేసుకున్నా కూడా. సో ఇలాగైతే ఒకసారి అయితే పొడి ట్రై చేయండి మీరు. మీకు తెలియదని కాదు, సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే. సో ఆ పౌడర్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. సో డ్రైగా అయితే వేయించలేదు, ఎందుకంటే నాకు నైట్ టైం చపాతీ చేసుకుంటానండి, చపాతీలో కొంచెం బాగుంటుందని చెప్పేసి అలా చేశాను. ఇంకా ఇది బాగా రోస్ట్ చేసేసి అందులో రసం పెట్టుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్ దించే ముందు ఒక నిమ్మకాయ అయితే పిండేసి దించేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు, చాలా టేస్టీగా ఉంది. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దించే ముందు కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకొని ఆపేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి, కొంచెం ఉంటే వేసాను అది. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.